నేను పరిశుద్ధాత్మ దేవుని అడిగాను, ప్రభువా ఈ బుధవారం నీ ప్రజలకి ఏ ఉపదేశాన్ని అందించాలి, నీ బిడ్డలకి ఏ ఉపదేశాన్ని నీ బిడ్డల దగ్గరికి తీసుకువెళ్ళాలని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్య ధ్యానం 144వ కీర్తన 1వ చరణం. 144వ కీర్తన 1వ చరణం. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. మీరు చాలా జాగ్రత్తగా వినండి ప్రియ దైవజనమా. కీర్తనకారుడైన దావీదు అంటున్నారు, ఆయన నా చేతులకు యుద్ధమును నేర్పువాడు, ఆయన నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనము ఆలకించవలసినటువంటి మాట, ఈ రోజున మనము స్వీకరించవలసిన మాట, ఈ రోజున దేవుడు ఒక అంశం ద్వారా మాట్లాడాలని అనుకుంటున్న మాట, నా దేవుడు నేర్పువాడు. యేసయ్యకు స్తోత్రం చెప్పండి. ఎవరండి మన దేవుడు? నేర్పించేవాడు. ఇక్కడ దావీదు రాజు అంటున్నారు, ఆయన నా చేతులకు యుద్ధాన్ని నేర్పిస్తారు, నా వేళ్లకు ఆయన పోరాటాన్ని నేర్పిస్తారు. ఆయన నేర్పించే వ్యక్తిగా ఇక్కడ మనకు కనబడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు, నువ్వు నేను ఆరాధించే దేవుడు, నీవు నేను నమ్ముకున్న దేవుడు, నీవు నేను కొలిచే దేవుడు ఏమై ఉన్నాడండి మన పట్ల? నేర్పించేవాడిగా ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నేర్పించేవాడిగా ఉన్నాడు. నేర్చుకునే వారికైనా నేర్పించగలిగిన సమర్థుడై ఉన్నాడు. నేర్చుకునే వారికి వారి జీవితంలో, వారి ఆత్మీయతలో మహా అభివృద్ధిని నేర్పించడానికి దేవుడు ససిద్ధముగా ఉన్నాడు. నీ జీవితానికి కావలసిన పాఠాన్ని, నీ ఆత్మీయ అభివృద్ధికి కావలసిన పాఠాన్ని నేర్పించేవాడని దేవుడు. యేసుకు స్తోత్రం కలుగును గాక. నేర్పించేవాడై ఉన్నాడండి మన యేసు ప్రభువారు. అయితే మీకందరికీ తెలిసిన విషయమే, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీద ఉన్న కాలంలో 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యను చేశాడు భూమి మీద. 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు యేసు ప్రభు సేవా జీవితం, పరిచర్య జీవితంలో 8 సార్లు దేవుడు బేతనియాలో ఉన్నటువంటి మార్తా మరియుల ఇంటిని యేసు ప్రభు దర్శించినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. చరిత్రకారులు చెప్తున్నారు, వాక్య నిపుణులు మాట్లాడారు, బైబిల్ చరిత్ర చెప్తుంది. యేసు ప్రభువారు బేతనియాకి వెళ్ళినప్పుడల్లా, యేసు ప్రభువారు బేతనియాకి పరిచర్యకి వెళ్ళినప్పుడల్లా మార్తా మరియులకి ఇంటికి వెళ్ళకుండా దేవుడు ఉండేవాడు కాదట. దాదాపుగా 3.5 సంవత్సరాల సేవా జీవితంలో యేసు ప్రభువారు బేతనియా ప్రాంతానికి, ఆ పట్టణానికి దేవుడు ఎప్పుడు వెళ్ళినా సరే ఖచ్చితంగా మార్తా మరియుల గృహాన్ని దేవుడు దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే వాళ్ళు ఎంతమంది? అందరూ కలిసి వాళ్ళు ఎంతమంది అండి? 3. మార్తమ్మ గారు, మరియ గారు, లాజరు గారు. ఆ బేతనియాల గృహంలో 3 ఉంటారు. జ్ఞాపకం చేసుకొని ప్రియ దైవజనమా, మీరు నా వైపే తిరిగి చూడాలి. ఇటువంటి చీకటి డిస్టర్బెన్స్ జరుగుతాయి పిల్లల ద్వారా. మీరు నాకెళ్ళి చూడండి, మీరు వెనక్కి తిరగొద్దు. ఈ బేతనియాలో ఈ మార్తా మరియా లాజరు యొక్క గృహాన్ని దేవుడు ఎన్నిసార్లు దర్శించాడట? 8 సార్లు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా దేవుడు ఆ ఇంటికి వెళ్ళేవాడు, ఆ ఇంట్లో చేయగలిగేవాడు, ఆ ఇంట్లో బస చేసేవాడు.
ఆ ఇంట్లో పడుకోకుండా అన్నం తినకుండా దేవుడు వచ్చేవాడు కాదు బయటికి. అయితే లాజరును తీసుకున్నాం. లాజరు ఎవరు? లాజరు 2 బిరుదులు పొందాడు యేసు ప్రభు ద్వారా. మొదటి బిరుదు ఏంటి? ప్రభు స్నేహితుడుగా పిలువబడుతున్నాడు లాజరు. రెండవది ఏంటిది? ప్రభువు చేత ప్రేమించబడుతున్నాడు లాజరు. బైబిల్ ఆధారంగా చేసుకుని మాట్లాడుతున్నాను. లాజరు పొందిన బిరుదులు ఏంటండి? దేవునికి స్నేహితుడైనాడు, అంతేకాదు దేవుని చేత ప్రేమించబడుతున్నాడు, ప్రభువు చేత ప్రేమించబడుతున్నాడు. గొప్ప బిరుదులు పొందిన వ్యక్తి లాజరు. నా స్నేహితుడివి నీవని బిరుదు పొందినవాడు లాజరు. చాలా జాగ్రత్తగా వినాలి. నీవు నా స్నేహితుడు అన్నాడు దేవుడు లాజరుని చూసి. అంతేకాదు దేవుని చేత లాజరు ప్రేమించబడుతున్నాడు. దేవుడు లాజరుని ప్రేమిస్తున్నాడు. అయితే లాజరు ఏనాడు కూడా ఏ ఒక్క రోజు కూడా ఆ ప్రభు వద్ద నుండి నేర్చుకోవటానికి దోహదపడలేదు. ప్రియ దైవజనమా, ఈనాడు కూడా ప్రభు దగ్గర ఏమన్నా నేర్చుకున్నామన్నటువంటి ఫీలింగ్ లాజరులో లేదు. బిరుదు మాత్రం ఉంది. మంచి స్నేహితుడని బిరుదుంది. దేవుని చేత ప్రేమించబడుతున్నాడన్న బిరుదుంది. దేవుడు లాజరుని ప్రేమిస్తున్నాడన్న బిరుదుంది. బిరుదులు మాత్రం ఉన్నాయి, అవార్డులు మాత్రం ఉన్నాయి, రివార్డులు మాత్రం ఉన్నాయి. కానీ యేసు వద్ద ఏమీ నేర్చుకోలేకపోయినాడు లాజరు. యేసు వద్ద ఏమీ నేర్చుకోలేకపోయినాడు లాజరు. యేసు ప్రభువారు 3.5 సేవా జీవితంలో బేతనియ ప్రాంతాన్ని దర్శించి లాజరు ఇంటికి వెళ్ళినప్పుడు యేసు వద్ద ఏదో ఒకటి నేర్చుకోవాలిగా. మన దేవుడు ఎవరని చెప్పుకుంటున్నాం మనం? నేర్పించేవాడు. ఆ నేర్పించేవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకోవాలి. లాజరు నేర్చుకోలేదు, ఏ ఒక్కటి నేర్చుకోలేదు. ఒకటి కాదు, ఏ ఒక్కటి నేర్చుకోలేదు. మంచి పేరు మాత్రం, మంచి బిరుదులు మాత్రం పొందుతున్నాడు, కానీ ఆయన వద్ద నుంచి ఏమీ పొందుకోలేకపోతున్నాడు, ఏమీ నేర్చుకోలేకపోయినాడు లాజరు. ఇంకొక వ్యక్తి దగ్గరికి వద్దాం. మార్తమ్మ. మార్త అన్న మాటకు అర్థం ఏంటంటే ఇల్లాలు అని అర్థం. గుణవతి అయిన స్త్రీ ఆమె మంచి ఇల్లాలు పోస్టులు కొట్టేసిన స్త్రీ ఆమె మార్త. ఆమెను తక్కువ అంచనా వేయకూడదు మనం. ఆమె ఏం చేసింది? పరిచర్య ధర్మం కలిగిన స్త్రీ ఆవిడ. యేసు ప్రభు వస్తే భోజనం, యేసు ప్రభు వస్తే దానికి నీళ్లు, మర్యాదల్లో ఏమాత్రం తక్కువ చేయరు. యేసు ప్రభు రావటమే ఆలస్యం. రకరకాల నీసు కూరలన్నీ కూడా, నాన్ వెజ్ అన్నీ కూడా ఉండేస్తుంది మార్తమ్మ. యేసు ప్రభు ఫోన్ చేసి, మార్తమ్మ నేను బేతనియా ప్రాంతానికి పరిచయకు వస్తున్నానంటే చాలు, అయ్యా ఓకేనయ్యా అని పెట్టేసి, పొద్దున్నే మీలో ఒకరు ఉంటారు మీకులాగా, పొద్దున్నే 6ంటికి 5ంటికి చీకటికి లెగిసిపోయి మొత్తం చేపలు, పీతలు, రొయ్యలు, మట్టుగుడిసలు మొత్తం తెచ్చేసి ఉండే ఈ మార్తమ్మ అన్నీ రకరకాల ఐటమ్స్ దేవునికి వండి పరిచర్య ధర్మం కలిగిన స్త్రీ. యేసు ప్రభు దగ్గర ఏమన్నా నేర్చుకోగలిగిందా? ఏదన్నా నేర్చుకోగలిగి చెప్పరేంటండి? యేసు ప్రభు వారికి అన్నం వండి పెట్టడం వచ్చు, రకరకాల కూరలు వండి పెట్టడం వచ్చు. ఆయన వస్తే మర్యాద తప్పకుండా, మర్యాద ఒక్కటి కూడా తగ్గకుండా చూసుకోవటం వచ్చు. కానీ ఆయన దగ్గర ఏమీ కూడా నేర్చుకోలేనటువంటి స్థితిలో మార్తం ఉంది. వీళ్ళిద్దరిని కాస్త పక్కన పెడితే మరియ దగ్గరకు వద్దాం. ఈమె మాత్రం యేసు పాదాల దగ్గర ఉండి వాక్యోపదేశములను ఆమె నేర్చుకున్నట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియా విషయమా, ఈ మరియ నేర్చుకుంది. మన దేవుడు ఎవరని చెప్పాను? నేర్పరిగలిగిన వాడు, నేర్పించేవాడు. వినండి ప్రియా విషయమా, మన దేవుడు నేర్పించేవాడు. ఆయన నేర్పించేవాడు కనుకే మనం నేర్చుకోవాలి. మరియ నేర్చుకుంటుంది.
ఆయన హెచ్చరికలను మరియా స్వీకరిస్తుంది, ఆయన గద్దింపులను మరియా తీసుకుంటుంది, ఎలా పరిశుద్ధంగా ఉండాలో ఆయన పాదాల దగ్గర నుంచి నేర్చుకుంటుంది, ఆయన చిత్తం ఎలా తెలుసుకోవాలో ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటుంది. దేవుడు హెచ్చరిస్తే ఆ హెచ్చరికలను ఎలా స్వీకరించాలో ఆయన పాదాల దగ్గర నుండి నేర్చుకుంటుంది. దేవుడు గద్దిస్తే ఆ గద్దింపుకి ఎలా లోబడాలో ఆయన పాదాల దగ్గర నుండి నేర్చుకుంటుంది. లాజరు పేరు పొందాడు, అయ్యగారితో ఉంటాడు ఈడని పేరుంది, కానీ వాడు ఏమీ నేర్చుకోవట్లేదు. సంఘ పెద్ద ఈడే అని పేరుంది, కానీ ఏమీ నేర్చుకోవట్లేదు. అర్థమవుతుంది అన్నవారు ఏదో ఒకటి చెప్పండి. లాజర్ లాంటి వాళ్ళు మన దేవుడు ఎవరని చెప్పాను? నేర్పించాడు. ఇది మర్చిపోవద్దు మీరు. మెసేజ్ ఎండింగ్ దాకా ఇది గుర్తుండాలి. మన దేవుడు ఎవరు? నేర్పించేవాడు. లాజర్ నేర్చుకున్నాడా? పేరుందండి, బోడి పేరు, సంఘ పెద్ద. లేదంటే దైవజనుడితో మేమే ఉండేది, మేమంటేనే ఎక్కువ ఇష్టం ఆయనకి, మమ్మల్ని ప్రేమిస్తాడు, పేరుంది, కాదనట్లేదు, బిరుదుంది, ఒక సర్టిఫికెట్ ఉంది. ఏం నేర్చుకున్నావు అని అడుగుతున్నాడు దేవుడి రాత్రి నిన్ను. దేవుడు నేర్పించేవాడు కదా, ఏం నేర్చుకున్నావు? ఒక బిరుదుని పొందితే సరిపోతుందా? ఒక పేరును పొందితే సరిపోతుందా? ఒక రివార్డు అవార్డు సృష్టించి సరిపోతుందా? ఒక సర్టిఫికేట్ చేతిలో ఉంటే సరిపోతుందా? ఏమి నేర్చుకోకర్లేదా? లేదంటే మార్తమ్మలాగా పరిచర్య ఒక్కటి తప్పకుండా చేస్తే సరిపోతుందా? ఏం నేర్చుకోవాల్సిన పని లేదా? పరిచర్య బాగానే చేస్తావు, చర్చిలో కానీ ఇంటి దగ్గర కానీ దైవజనుడికి కానీ బాగానే చేస్తావు. పరిచర్యలో మాత్రం తగ్గదు, ఏది తగ్గదు. బాగానే ప్రేమ చూపిస్తావు, బాగానే పరిచర్య చేస్తావు. కానీ ఆయన వద్ద నుంచి నువ్వేం నేర్చుకున్నామని ప్రభునితో మాట్లాడుతున్నాడు. మరియ చూడండి, యేసు పాదాలు, యేసు ఎప్పుడు వస్తాడా అని చూసింది. ఎందుకో తెలుసా? నేర్చుకోవటానికి. ఆయన వచ్చి ఏ ఉపదేశాన్ని తెస్తాడో, ఏ గద్దింపుని తెస్తాడో, నేను రాకడలో ఎత్తపడటానికి ఏ వాక్యాన్ని తీసుకొస్తాడో నేర్చుకోవాలి. ఆ గద్దింపుని స్వీకరించాలి, ఆ ఉపదేశాన్ని స్వీకరించాలి, ఆ హెచ్చరికలను ఆయన పొందుకోవాలి. మరి ఎదురు చూస్తూ ఉంటుందంట యేసు రాక కోసం. కానీ మార్తమ్మ చూసిద్దంట, వండిన కూరలో వండిన అన్నం ఎప్పుడు అయిపోద్దా, ఈ దబరా ఎప్పుడు తింటాడు యేసు ప్రభు, మా కొంపకి ఎప్పుడు ఆశీర్వాదం వస్తుందని చూద్దంట మార్త. ఈ లాజరు అనుకుంటాడంట, పో పేరు గొప్ప పేరు కోసం అంట. లాజరు పేరు పొందుకుంటాడు. ఎప్పుడు వచ్చేస్తాడా యేసు ప్రభు, నన్ను ఎప్పుడు పొగిడేస్తాడా, నేను చేసే పరిచర్యకి ఎప్పుడు పొగిడేస్తాడా, నన్ను ఎప్పుడు ప్రేమించేస్తాడు. ఇదే పొద్దు గూగుల్ వాళ్ళిద్దరు, మార్త మరియు లాజరు మార్త. కానీ మరి అటువంటిది కాదు. ఆయన రాక కోసం చూస్తూ ఉంటుంది, నేర్చుకోవటానికి. ప్రభు వస్తే ఆయన దగ్గర నేర్చుకోవాలి. దైవజనుడు వస్తే టైం వేస్ట్ చేయకూడదు. ఏం వేస్ట్ చేయకూడదు? దైవజనుడు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి. దైవజనుడు అడిగి నేర్చుకోవాలి. ఇన్ని సంవత్సరాలు ఏం నేర్చుకున్నావని అడుగుతున్నాడు దేవుడు నిన్ను. సంఘ పెద్ద అని పేరు ఉండడం కాదు, సంఘంలో మొత్తం కంటే హెడ్ నువ్వే పేరు పొందడం కాదు, లేదంటే దైవజనుడు వెనకాలని బిల్డప్లు కొట్టడం కాదు, నిన్నే దైవజనుడు ఎక్కువ ప్రేమిస్తాడని ఉప్పొంగిపోవడం కాదు. ఏం నేర్చుకున్నావు? నువ్వు ప్రభువులోకి వచ్చి 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అవుతుంది. ఏం నేర్చుకున్నావు అడుగుతున్నాడు దేవుడు. సమాధానం ఉందా నీ దగ్గర? అని చర్చికి 5 సంవత్సరాలు అండి పేరు పొందుకున్నానండి, ఇదిగోండి సర్టిఫికెట్. అది ఎవరికి కావాలి? బోడి. అని చర్చికి వెళ్తున్నానండి, అయ్యగారికి నా కూరలు అంటే ఇష్టం అండి, అది ఎవరికి కావాలి? బోడి. అమ్మా నువ్వు చేస్తే బాగుంటుంది, ఎవడు చేసినా బాగోదు అన్నాడంటే ఏమంత అయ్యగారు.
ఇక ఏమో 10 సంవత్సరాల నుంచి అదే చెప్పుకుంటూ తిరుగుతుంది చర్చి మొత్తానికి, విశ్వాసులకి, బయట వీధిలో వాళ్ళకి. ఇది ఇట్లా తయారవుతున్నారు జనం, ఇట్లా ఉంటున్నారు జనం. నిజం, ఇది ట్రూ, నేను చెప్పేది నిజం. ఇది ఇట్లా తయారవుతున్నారు జనాలు. ఒక హెచ్చరిక నువ్వు స్వీకరిస్తున్నావా? గద్దింపును స్వీకరిస్తున్నావా? పరిశుద్ధతను దేవుడి దగ్గర నేర్చుకుంటున్నావా? ప్రభు వచ్చాడు, ఉపదేశం చెప్తాడు. ఏం నేర్చుకున్నావు ఉపదేశంలో నువ్వు? నీ దేవుడు నేర్పించేవాడు కాదా? మరి నేర్పించేవాడితే నేర్చుకోవాలని ఆశ నీలో ఉండాలిగా. ఒకటి గుర్తుపెట్టుకోండి, నా దేవుడు నేర్పించేవాడు, మర్చిపోవద్దు. నేర్చుకోవాలి అన్న తపన నీలో ఉంటే నా దేవుడు నీకు ఉపదేశం ఇస్తాడు, హెచ్చరికలు ఇస్తాడు, గద్దింపునిస్తాడు, పరిశుద్ధత నేర్పిస్తాడు. ఒక అనవసరం చర్చికి వెళ్ళి అటెండెన్స్ చేసుకుని వెళ్ళిపోతానంటే వాడికి పట్టించుకోడు, జన్మలో కూడా చూడడు తిరిగి దేవుడు. యేసుప్రభు వస్తే పాదాల దగ్గర కూర్చోవచ్చి ఎక్స్ట్రా చేయబాకు. పాదాల దగ్గర కూర్చునే వాళ్ళు ఏం చేస్తున్నారు? నేర్చుకుంటున్నారు అని అర్థం. పాదాల దగ్గర కూర్చోకుండా అడవడి చేసేవాళ్ళు, షైకులు చేసేవాళ్ళు ఏమని అర్థం? వాళ్ళకి అసలుకి ఇంట్రెస్ట్ లేదు. వచ్చారు ఊరికి శరీరాలు కనపడుతున్నాయి అయ్యగారికి, అంతే, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. కొంతమంది చాలా జాగ్రత్తగా సన్నిధిలో కూర్చుంటాడు నేర్చుకోవటానికి. అమ్మో, ఈ వారం ప్రభు వస్తున్నారు నా దగ్గరికి, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి నేను. ఏ హెచ్చరిక చెప్తాడో, ఏ గద్దింపు వస్తుందో, ఆ గద్దింపు నేను వెంటనే లడుక్కుని పట్టుకోవాలి. ఆ గద్దింపుని, ఆశీర్వాదాన్ని కాదు నువ్వు పట్టుకోవాల్సింది. దేవుడు నీకు తేవలసి నిన్ను సరిచేయటానికి దేవుడు ఏ గద్దింపును తెచ్చాడు అది నేర్చుకో. మొదల ఆ గద్దింపును స్వీకరించడం నేర్చుకో, ఆ గద్దింపును తొలగించడం నేర్చుకో. గద్దింపులు తీసుకుంటే సరిచేయబడతావు, రేపు రోజు రాకళ్ళు ఎత్తపడతావు. ఆశీర్వాదాలు తీసుకుంటే నాశనం అయిపోతావు, ఎత్తపడకుండా రేపు రోజు. అర్థమవుతుందా? గద్దింపు పరమునకు చేరుస్తుంది, ఆశీర్వాదం ఇహ సంబంధమైనటువంటి వాటితో ఆగిపోతుంది. గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా ఈ మాటలు నువ్వు మర్చిపోవద్దు. నీ జీవితంలో చెరగని అక్షరాలతో రాసుకొని గుండెల మీద. గద్దింపు పరమునకు తీసుకువెళ్తుంది, ఆశీర్వాదం ఇహలోక భూ సంబంధమైన వాటి దగ్గరే ఆపేస్తుంది. ఏం కావాలి నీకు? పరమునకు తీసుకువెళ్ళగలిగిన గద్దింపును స్వీకరించాలి. ఏం నేర్పిస్తాడు దేవుడు నాకు ఈరోజు? ఇలా మాట్లాడతాడు దేవుడు నాతో. మరియులో ఆ తృష్ణ కనపడిందంటే ఏసైకి మహిమ కలుగునగా. మరియులో అటువంటి ఏర్పాటు కనపడిందటండి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నువ్వు చర్చికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నేర్చుకున్నావా? లేదు. నువ్వు చర్చికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. నీ బిడ్డలకి ఎలా చెప్పుకోవాలో నేర్చుకున్నావా? ఏ మంచి మార్గాలు చెప్పాలో నేర్చుకున్నావా? లేదు. నువ్వు చర్చికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. దేవుని దయా సంకల్పం, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడం నేర్చుకున్నావా? లేదు. అసలు నీకు ప్రార్థన వచ్చా? సంపూర్ణంగా ప్రార్థన చేయగలవా? నువ్వు చర్చికి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది, నీకు ప్రార్థన చేయడం వచ్చా? రాదు. మరి ఏం నేర్చుకుంటున్నావు? ఏం నువ్వు నేర్చుకుంది? మా చర్చి పాలనంటే చర్చి పరువు తీయడం తప్ప నువ్వు నేర్చుకుంది ఏంటి? సరిగ్గా పట్టుకొని ప్రార్థన చేయగలవా? ఒకే మాట రిపీట్ అవ్వకుండా అరగంట సేపు వేరు మాటలతో ప్రార్థన చేయగలవా? ఏం నేర్చుకున్నావు మరి చర్చికి వచ్చి? నిన్నే అడుగుతున్నాడు, ఎందుకలా మౌనంగా ఉంటున్నావు? నిన్నే అడిగేది. సూదుకొచ్చినట్టు కూడా లేదా నీకు? చేయకుంటున్నట్టు కూడా లేదా దేవుడు అడుగుతుంటే? నువ్వేం నేర్చుకున్నావు అడుగుతున్నాడు నిన్ను. ప్రార్థన వచ్చా సరిగ్గా అడుగుతున్నాడు, రాదు. దేవుని చిత్తం ఏంటో పరిపూర్ణంగా ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నావా? అసలు దేవుడి చిత్తం నా పట్ల ఏంటనేది ఇప్పుడు కూడా తెలియదు నీకు. ఇన్ని అభిషేక ప్రార్థనలకు వచ్చి, ఉపవాస ప్రార్థనలకు వచ్చి, ఇన్ని సంఘ క్రమాలకు వస్తూ కూడా దేవుని చిత్తం ఏంటో తెలుసుకోలేకపోతున్నావు నువ్వు సంపూర్ణంగా ఈ రోజు కూడా. మరి ఏం నేర్చుకుంటున్నావు అని అడుగుతున్నాడు దేవుడు నిన్ను. నువ్వు ఒక లాజరువా? నువ్వు ఒక మార్తమ్మవా? అవును, వాళ్ళిద్దరూ నువ్వు. వాళ్ళిద్దరు ఇలా కలగలిపి కనపడుతున్నారు. పేరు మాత్రమే సంపాదించడానికి వచ్చేవాళ్ళు లేరా సంఘానికి? పరిచర్య మాత్రమే చేసి ఘనంగా ఎంచబడే వాళ్ళు లేరా సంఘంలో? ఏం నేర్చుకుంటున్నావు 2 సంవత్సరాలు?
నీ జీవితం ఇప్పటికి ఎలా కట్టుకోవాలో తెలియదు నీకు. ఆరిపోతున్న నీ జీవితం, గొడవలతో సతమతమవుతున్న నీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో తెలియదు నీకు. ఇన్ని సంవత్సరాలు వచ్చి చర్చికి నీ భర్తని ఎలా మార్చుకోవాలో తెలియదు నీకు. ఇన్ని సంవత్సరాలు వచ్చి మందిరానికి నీ బిడ్డల్ని ఎలా క్రమశిక్షణలో పెట్టాలో తెలియదు నీకు. ఇన్ని సంవత్సరాలు చర్చకు వచ్చి ఏం నేర్చుకున్నావు అడుగుతున్నాడు దేవుడు. ఈ దేవుడు నేర్పించేవాడు కాదా? అయ్యా నాకు నేర్పించబట్టి నేర్పించడా? ఆయన నేర్పగలిగిన వాడు. నేర్చుకోవాలని ఆశ నీకుంటే వారి వద్దకే వచ్చి కూర్చుంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేర్చుకోవాలని తృష్ణ, ఆ తపన నీలో ఉంటే వారి దగ్గరకు వచ్చి కూర్చుంటాడు నేర్పించడానికి. మరి ఈ రోజైనా రావాలి, నేర్చుకోవాలి, నేర్చుకొని తగలాడాలి ప్రార్థన. అసలు దేవుని చిత్తం మా కుటుంబం మీద ఏముందో తెలుసుకోవటానికి నేర్చుకో. ఆయన చిత్తం ఏంటో చెప్తాను నీకు. సగం సగం భక్తి, సగం సగం జీవితాలు అర్థం పోతాం కానీ భక్తి జీవితాలు చేసుకుంటా మందిరానికి వస్తే ఇంటికి వెళ్ళిపోతే అది కాలక్రమేణా పరిపూర్ణమైనటువంటి భక్తి జీవితం కాదని సెలవిస్తున్నాను ఈ రాత్రి నేను. సో దేవుడిని ఆరాధిస్తున్నావు. ఎందుకు ఆరాధిస్తున్నావు? అర్థం ఉందా నీకన్నా కొంచెమన్నా? అర్థం పొద్దుతోనే ఆరాధిస్తున్నావా దేవుణ్ణి? అర్థం పొద్దుతోనే మందిరానికి వస్తున్నావా నువ్వు అని అడుగుతున్నాడు దేవుడు. పట్టుమని పట్టం కోసం ఒక అక్షరముకు బయటికి రాదు దేవుని వాక్యం నీలో నుంచి. చెప్తున్నాను, నీ వైపు నువ్వు చూసుకో ఒకసారి. మైనస్ నీలో ఎంత కనబడుతుందో. నిజమే కదా, నేను ఈ మందిరానికి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. నేను ఏం నేర్చుకున్నాను? తెల్లబట్ల పేరా? అదేనా నువ్వు నేర్చుకుంది? ఈ చర్చకు వచ్చే వాళ్ళు ఒకటి బాగా నేర్చుకున్నారు, తెల్లబట్టలు వేసుకొని రావటం. అదొకటే అనుకుంటున్నావేమో. పేరు అది, పేరు లాజరు, అది లాజరు బుద్ధి పేరు. తెల్లబట్టలు మార్చుకున్నాడు చర్చకు వచ్చినాకన్న పేరు అది. అర్థమవుతుందా? అదేం మంచి హ్యాబిట్ కాదు, అది పేరు. మా చర్చకు వచ్చినాక బట్టలు మార్చుకున్నాడు అన్న పేరు. మా చర్చకు వచ్చినాక నాగలు తీసేశారన్న పేరు. హలో, పేరది, నీ పరిశుద్ధత కాదు. అలా నా చర్చికి వెళ్తున్నాం, ప్రార్థన నేర్చుకున్నాను నేను, ఉన్నతమైన ఉపదేశాన్ని నేర్చుకున్నాను నేను, పరిశుద్ధంగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను నేను, నీతిగా ఎలా బ్రతకాలో నేర్చుకున్నాను నేను, ప్రజలను ఎలా ప్రేమించాలో నేర్చుకున్నాను నేను, నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నేర్చుకున్నాను నేను. నన్ను సాక్ష్యం నీకుందా? ఉందా సాక్ష్యం నీకు? ఒక్కొక్కడికి మైక్ ఇచ్చి ప్రార్థన చేయమంటే పట్టుమని 2 ముక్కలు తప్ప ఇంకో ముక్క రాదు. ఆలోచించండి, ఆలోచించు. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే నీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నానని కాదు, నీ గురించి నువ్వు ఆలోచించుకో ఒకసారి. దావీదు గారికి దేవుడు ఏం నేర్పించాడంట? ఆయన చేతులకు యుద్ధాన్ని, ఆయన వ్రేళ్ళకి పోరాటాన్ని నేర్పించాడంట. ఎవరండి దావీదు? ఎవరి దావీదు? గొర్రెలు కాచుకునేవాడు కాదు. గొర్రెలు కాచుకునేవాడిని అభిషేకించి రాజసింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటాన్ని పెట్టి రాజ్యం ఏలమని చెప్పాడు. 40 సంవత్సరాలు ఏలాడు దావీదు మహారాజు. దావీదు మహారాజు జీవితంలో ఒక్క ఓటమి కూడా లేదని నేను సెలవిస్తున్నాను ప్రియ దైవజనమా. 40 సంవత్సరాల విజయ పతాకాన్ని ఎగరేశాడు దావీదు. 40 సంవత్సరాల విజయ పతాకంతో ఊరేగాడు దావీదు. ఒక్క అపజయం, ఒక్క ఓటమి చూడలే తన జీవితంలో. ఒకవైపు కుటుంబం వైపు చూస్తే కన్న కొడుకులే తండ్రి మీదకి కుట్రదారులుగా తయారయ్యారు. కన్న కొడుకులే తండ్రి మీదకి కుట్రదారులుగా తయారయ్యారు. దావీదు మహారాజు మీదకి కన్న కొడుకులు కత్తి దూశారు దావీదు మహారాజు మీద.
దావీదు ప్రియాతిప్రియంగా నమ్మినటువంటి సైనికుడు శత్రువులతో కలిసిపోయి దావీదుని ఎలా చంపాలో, దావీదు ఎక్కడున్నాడో ఇన్ఫర్మేషన్స్ అందిస్తున్నాడు. పక్క నుండి నమ్మకంగా ఉండినోడు. వినండి, దావీదు జీవితంలో ఏం జరిగిందని చెప్తున్నాను. కన్న కొడుకుని కత్తి దూశారు దావీదు మీదకి. దావీదు ఎంతగా నమ్మాడో సైనికుడిని, అధిపతిని. దావీదు పక్కనే ఉంటాడు. చాలా నమ్మాడు దావీదు అతన్ని. ఆడు వెళ్ళిపోయి శత్రువుల సైన్యంలో కలిసి దావీదు ఎక్కడెక్కడ ఉన్నాడు, ఎక్కడ దాక్కుంటున్నాడు, ఏ అరణ్యంలో ఉన్నాడు, ఏ కొండ దగ్గర ఉన్నాడు ఇన్ఫర్మేషన్స్ అందిస్తున్నాడు. ఒకవైపు ఏమో కుటుంబ సమస్యలు, ఒకవైపు ఏమో రాజ్య పోరాటాలు, ఒకవైపు కుటుంబ పోరాటాలు, ఒకవైపు రాజ్య పోరాటాలు. ఎలా గెలిచాడండి దావీదు? ప్రతి యుద్ధములు ఎలా గెలిచాడండి దావీదు? ఒకవైపు చూస్తేనేమే బిడ్డలు సరిగా లేరు, తండ్రి మీద కుట్ర పొందుతున్నారు కన్న బిడ్డలు. సైన్యాధిపతి దావీదు నమ్మినటువంటి వాడు, ప్రాణ స్నేహితుడు దావీదు నమ్మినటువంటి వాడు శత్రువుల గుంపులోకి వెళ్ళి దావీదు ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నాడు. ఒకవైపు చూస్తే ఈ టెన్షన్, ఒకవైపు చూస్తేనేమో రాజ్య పరిపాలన టెన్షన్. ఆ టెన్షన్లో ఈ టెన్షన్లో దావీదు అందరూ మోసం చేసిన వాళ్ళే, అందరూ కుట్ర పొందిన దావీదు మీదకి. కానీ 40 సంవత్సరాలు దావీదు జీవితంలో ఓటమి చూడలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓటమి చూడలేదు, అపజయాన్ని చూడలేదు, అపజయాన్ని పొందలేదు. కారణం దావీదు. నీ విజయ రహస్యం ఏంటయ్యా అంటే దావీదు చెప్తారు, నా దేవుడు నా చేతులకు యుద్ధమును నేర్పించాడు, నా వేళ్లకు పోరాటాన్ని నేర్పించాడు. ఆయన మాట్లాడాడండి, నేను నేర్చుకున్నాను దేవుని వద్ద. నా బిడ్డల దగ్గర నేను నేర్చుకోలేదు, నేను నమ్మినటువంటి సైనికుడి దగ్గర నేను నేర్చుకోలేదు. రాజ్య పరిపాలనలోకి వచ్చి ఈ రాజ్య పరిపాలన నాకేమి నేర్పించలేదు, కానీ నా యెహోవా వద్ద నేను నేర్చుకున్నాను. 40 సంవత్సరాలు దావీదు జీవితంలో విజయోత్సవములతో నింపబడటానికి, దావీదు సక్సెస్ జీవితానికి వెనుకున్న రహస్యం ఏంటంటే దేవుని వద్ద నేర్చుకున్నాడు పోరాటాన్ని. అది నేర్చుకో, దేవుని వద్ద నేర్చుకో. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా సరే నువ్వు ఓడిపోవు ఆయన వద్ద నేర్చుకుంటూ. ఆయన వద్ద నేర్చుకుంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎంత కన్నీటి కాగల నీ మీదకి ఉవ్వెత్తులు లెగిసి వచ్చినా దేవుడు నిన్ను ఖచ్చితంగా ఓడిపోనివ్వ చేయడు. ఆయన దగ్గర నేర్చుకుంటే జరిగింది నీ మీద విజయం. నేర్చుకో ఆయన మీద. ఈ ఆయుధాలు కూడా వర్తెలని కూడా ఆయన దగ్గర నువ్వు నేర్చుకో ఆయన దగ్గర. ప్రతి ఆయుధం నాశనం అయిపోతే నీ మీదకి విరోధంగా లభిస్తున్న ఆయుధం నేర్చుకో ఆయన దగ్గర. ఆయన వచ్చినప్పుడు ఉపదేశం నేర్చుకో, ఆయన పాదాల దగ్గర పడిపో. నేర్చుకో ప్రార్థనని, నేర్చుకో దేవుని చిత్తం ఏంటో నేర్చుకో, దేవుని సంకల్పం ఏంటో నేర్చుకో, పరిశుద్ధత ఏంటో నేర్పిస్తాడు. నేర్చుకో. అడ్డదిడ్డంగా మందిరానికి వచ్చి ఊపుకుంటూ ఇంటికి వెళ్ళడం కాదు, నేర్చుకో. ఏం నేర్చుకున్నావు? బుధవారం వచ్చి చర్చికి నువ్వు అడుగుతాడు దేవుడు నేను రేపటి రోజున పరలోకం వెళ్ళిన తర్వాత. తెగబోతున్నావు మందిరానికి, ఏం నేర్చుకొస్తున్నావు? అడగకపోతే నన్ను అడగండి మీరు, ఖచ్చితంగా అడుగుతాడు ఈ మాట. ఏం నేర్చుకున్నామని అడుగుతాడు. అయ్యగారు నన్ను ఈరోజు పొగిడారా లేదా? అదేనా? నాకు విలువ ఇచ్చాడా లేదా? అదేనా నువ్వు నేర్చుకునేది? ఇది చెత్త, ఇదంతా కూడా నేను చెప్తున్నాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు చర్చకు వచ్చి కిందకి తిరిగి వెళ్తున్నావంటే నువ్వు ఉపదేశంలో ఏదో ఒకటి నేర్చుకుని నువ్వు కిందకి వెళ్ళాలి. ఏమి కనపడట్లేదు అసలు నీ ప్రవక్తనలో. యథామామూలుగానే ఉంటున్నావు, రోజు ఉన్నట్టే ఉంటున్నావు. పోయిన వారం ఎట్లా ఉన్నా అట్లాగే ఉండవు. నీ పద్ధతి అంతా, నీ రూపంతా అట్లాగే ఉంది, ఏం మార్చుకోవట్లేదు. మరి ఎందుకు వస్తున్నావు నాకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడికి వచ్చి ఏం నేర్చుకున్నావు నాకు అర్థం కావట్లేదు. లాజరు లేదంటే మా అత్త, ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు అయి ఉంటారు. మరియలైతే కాదు, మీరు మరియలైతే పాదాల దగ్గర ఉంటారు. మరియలైతే ఈ పాటికి ప్రార్థన నేర్చుకునే ఉంటారు. వచ్చి నెల అవుతుందా ఏంటి? కాదు కదా.
సంవత్సరాలు దాటిపోవట్లేదా? దావీదు మహారాజు దేవుని దగ్గర నేర్చుకున్నాడు. అందుకే తన విజయ రహస్యం అంటాడు ఆయన, నేను నా ప్రభు నేర్పిస్తున్నారు, నేను వెళ్ళి నేర్చుకున్నాను అంతే. ఇంట్రెస్ట్ నీకుంటే ఖచ్చితంగా దేవుడు నేర్పిస్తాడు. నీకు ఇంట్రెస్ట్ ఉండాలి, నిద్రలో పోవడం కాదు. ఇంట్రెస్ట్ ఉంటే నేర్పిస్తాడు. అర్థమైందా? దేవుని వద్దకి వెళ్ళాలి. ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని పట్టుకొని వెళ్ళాలి దేవుని దగ్గరికి. నేర్పిస్తాడు. అయ్యా నా కుటుంబాన్ని కట్టుకోవడం ఎలాగో చెప్తాడు. అయ్యా నీ చిత్తం ఏంటి నా పట్ల చెప్తాడు, నేర్పిస్తాడు. నువ్వు ఏం అడగకుండా సొల్లు ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే నీకేమర్థమవుతుంది? నాకు అర్థం కాదు. ఏనాడైనా నాకు ప్రార్థన రావట్లేదు, నాకు ప్రార్థన నేర్పించని అడిగావా? ఏనాడైనా నీ వాక్యం వింటున్నాను కానీ మర్చిపోతున్నాను, గుర్తు చేయని అడిగావా? ఏనాడైనా వాక్యం నా మెదడులోకి వెళ్తుంది కానీ నా హృదయంలోకి వెళ్ళట్లేదని అడిగావా? ఏనాడైనా వాక్యం వింటున్నాను కానీ వాక్య ప్రకారం నడవట్లేదని నాకు నేర్పించమని అడిగావా? ఏనాడైనా నా భర్తను కంట్రోల్ చేయలేకపోతున్నానయ్యా, నీకు ఎలా కంట్రోల్ చేయాలో చెప్పని అడిగావా? ఏనాడైనా నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలని అడిగావా? ఏమీ అడగల. మరి ఏం ప్రార్థన చేస్తున్నావు? ఏమోనండి, మీ మౌనం మీకే. మౌనం అంటే మనల్ని నశింపజేస్తుందంట. నిజం. మాట్లాడట్లేదు తప్పించుకుందాం అనుకుంటున్నానేమో, మీ మౌనమే నేను నాశనం చేస్తుందట. నాకు చెప్పకపోయినా దేవునికి స్వరం అయితే చెప్పు. మరి ఈ రాత్రి నీ ఇష్టం. ఏమి నేర్చుకోలేదయ్యా, ఇప్పుడైనా నేర్చుకుంటా, నాకు బుద్ధి వచ్చిందని గోనిపట్ట కట్టుకొని ప్రార్థనా గదిలోనికి వెళ్ళి ప్రార్థన నేర్పించమని అడుక్కో. నా సంసారాన్ని ఎలా నిలబెట్టుకోవాలని అడుక్కో, చెప్తాడు. భార్యాభర్తల మధ్య మంచి సత్సంబంధాన్ని ఎలా కలిగి ఉండాలో అడుగు, దేవుడు చెప్తాడు. ఎందుకోతేమో గొడవలు, ఎందుకోతే వ్యతిరేకతలు, దేవుడిని అడిగితే నేర్పించడా? నా జ్ఞానం ఇయ్యయ్యా, నేను చదువు రాందాన్ని అయ్యా, నేను చదువు లేదాన్ని అయ్యా, నేను తెలివి తక్కువని అయ్యా, నాకు తెలివి లేదయ్యా అడుగు, దేవుడిని నేర్పిస్తాడు. ఆయన నేర్పించేవాడు కదా. నీకేమొచ్చింది? అడిగితే నేర్పిస్తాడు కదా. ఆయన చిరాకేమి రాదు, ఆయనకి చిరాకేమి రాదు, నేర్పిస్తాడు. అర్థమైందా? నా దేవునికి మెంటల్ నొప్పి కూడా చాలా మంది అంటారు. ఏం ప్రార్థన చేస్తారు? దేవునికంటూ ఒక మైండ్ ఉంది, ఒక మనసు ఉంది. ఆయన మెంటల్ వచ్చేదా? మీరు ప్రార్థనలు పొద్దుగూకులు కదిలించకూడదంట దేవుడిని. మనం దెయ్యపు శక్తులు మాట్లాడుతున్న ఈ ప్రపంచంలో పొద్దాకులు దేవుడిని డిస్టర్బ్ చేస్తారని రాత్రి కూడా పడుకొని ఎవరు అంటున్నారు. ఒకడు రాత్రిపూట మా దేవుడు పడుకోలేరా అని చెప్పాలి. మీరు నువ్వు నిద్రపోరా, పెరగాలని తిని హాయిగా దుప్పటి ఎగదనుకుని నిద్రపో. మా దేవుడు పడుకోడు, ఇజ్రాయేల్ను కాపాడేవాడు కొనకూడు నిద్రపోడురా నాయన. నిజమండి, మనం చేసే ప్రార్థనలు అంటే దేవునికి విసుగొస్తుందంట. వింతగా లేదు ఈ మాట. ఏం ప్రార్థన? పొద్దుగోకులు ప్రార్థన లేనా? ఇక దేవునికి రెస్ట్ ఇవ్వరా? ఈ మాటలు మాట్లాడితే ఏడ చచ్చేది వాళ్ళతో? వ్యతిరేకమైన మాటలు. దేవుడికి విసుగు వస్తుందట, మెంటలు వచ్చేద్దంట ప్రార్థనలకి. పొద్దాకలు విసిగిచ్చేస్తామంట మనం. నాతో అన్నారు చాలామంది, విన్నాను కొంతమంది ద్వారా. వాళ్ళకి తెలియదు పాపం, మనం నేర్చుకుంటున్నామన్న విషయాలు వాళ్ళకి తెలియదు. దేవుడు నేర్పిస్తాడు, అది విసుగు కాదు. నేను మీకు చెప్తున్నా, మీరు పొరపాటు పడి దేవుడిని డిస్టర్బ్ చేయడం ఏంటి అని అనుకుంటారేంటి దెయ్యాలారా. దేవుడు నేర్పిస్తాడమ్మా. ఆన్ నైట్ నువ్వు లెగాలే కానీ 2 గంటలకు కూడా నేర్పిస్తాడు. నువ్వు దుప్పటికి ఎగదని పడుకొని నువ్వు ఆయన మీద ఇవ్వకు దయచేసి. రాత్రి లెగిసి అర్ధరాత్రులు మోకరించి గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఆత్మీయంగా చెప్తున్నాను నేను, నిజమైనవి కాదు. నీ హృదయాన్ని చింపుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదలు పోసుకొని మోకరించి చేతులెత్తి 2 గంటలకైనా, 1:00కైనా, 12:30కైనా, 3 గంటలకైనా, వేకువజామున 4:00కైనా, 6:00కైనా దేవుడిని అడిగితే నేర్పిస్తాడు. ఆయన ఎప్పుడు ఆన్లోనే ఉంటాడు. ఎప్పుడు పిలిచిన పలికే దేవుడు, ఇప్పుడు కదిలించిన రెస్పాండ్ అయ్యే దేవుడు. దావీదు గారికి దేవుడు ఆయన చేతులకు యుద్ధాన్ని నేర్పించాడట. ఆయన బ్రేళ్లకు పోరాటాన్ని నేర్పించాడట.
మరి నీకు దేవుడు నేర్పించాలని ఆశపడుతున్నాడు. నీవు మరి అయితే బాగుంటుంది అనిపిస్తుంది మరి రాత్రి నాకు. హలో, మార్త వేషం వేసుకొని రావద్దు దయచేసి. లాజరు వేషం వేసుకొని రావద్దు. నీ వేషం దేవుడికి తెలిసిపోతుంది. మరి ఒరిజినాలిటీ రండి. దేవుని పాదాల దగ్గరకు వచ్చి హెచ్చరికలు, గద్దింపులు, ఉపదేశాలు, పరిశుద్ధత, కుటుంబాన్ని కట్టుకోవటం, ప్రార్థన నేర్చుకోవటం, ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవటం, ఎన్ని దేవుడు చెప్తాడు నీకు. నువ్వు ప్రార్థన ఎక్కువసేపు గడపగలిగితే, నాకు నేర్పించని దేవుడు నువ్వు అడగగలిగితే, నాకు రాదండి అనే బదులు దేవుడి దగ్గర కూర్చొని అడగండి, వస్తుంది. రాదండి అని చండాలంగా మాట్లాడొద్దు. రాదు కాదు, దేవుడిని అడగండి. ఆత్మీయంగా చెప్తున్నా, భౌగోళికంగా కాదు, ఆత్మీయంగా చెప్తున్నా. దేవుణ్ణి అడుగు. నీ ఆత్మీయ జీవితం అభివృద్ధిలోనికి దేవుడు తీసుకొచ్చును గాక. నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు అభివృద్ధిలోనికి తెచ్చును గాక. యెషయా గ్రంథాన్ని మీరు తెలిస్తే 26వ అధ్యాయము 9వ వచనం నుంచి మీరు తెలిస్తే, ఇక్కడ 2వ పాయింట్ నేను చెప్తున్నాను. యెషయా గ్రంథం 26:9. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 9వ వచనం. నీ తీర్పులు లోకములోనికి లోకం మీదకి రాగా లోక నివాసులు నీ నీతిని నేర్చుకుంటారు. కింద చదవండి ఇంకా. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. యేసయ్యకు స్తోత్రం చెప్పండి. వైపు చూడండి ఒకసారి. దుష్టులకు దయ చూపినను వారు నీతిని అస్సలు దుష్టులు వాళ్ళు ఎవరో దుష్టులు ఇప్పుడు తెలుస్తుంది. ఇక్కడ కూర్చున్న వారిలో చెప్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దుష్ట సంబంధమైన సాతాను యొక్క శరక చెందిన వారు ఎవరో ఇప్పుడు నేను చెప్తాను. దుష్టులట ఎంత దయ చూపించిన నీతిని, ఎంత ప్రేమించిన నీతిని వాళ్ళు దుష్టులట. నువ్వెంత పాపం చేసినా, ఎంత పనికిమాలిన పనులు చేసినా దేవుడు నిన్ను దయ చూపిస్తున్నాడు కదా, దేవుడు నీ మీద ప్రేమిస్తున్నాడు కదా దేవుడు నిన్ను. ఏం నేర్చుకోవట్లేదంట నీతి నీవు. వాడు దుష్టుడు కాదా అని అడుగుతున్నాడు దేవుడు. దుష్టుడికి ఎంత దయ చూపించిన వేస్ట్ రా బాబు, వాడి నీతిని నేర్చుకోడు. తాగుబోతోడిని క్షమిస్తున్నాడట, తిరుగుబోతోళ్ళని క్షమిస్తున్నాడట, మాయ మాటలను క్షమిస్తున్నాడట, వేషధారులను క్షమిస్తున్నాడట, పొగరబోతులను క్షమిస్తున్నాడట, మతమెక్కిన వాళ్ళని క్షమిస్తున్నాడట. కానీ వాళ్ళు ఏం నేర్చుకోవట్లేదట? నీతిని నేర్చుకోవట్లేదట. వాళ్ళని ఏమన్నాడు దేవుడు? దుష్టులు. నేను దుష్టుల మీద దయ చూపిస్తున్నాను, కనికరం చూపిస్తున్నా, ప్రేమ చూపిస్తున్నా. వాళ్ళు ఇంకా టెక్కుకు పోతున్నారు కానీ, హెచ్చులు పోతున్నారు కానీ నీతిని మాత్రము ఆ జాబితాలో నువ్వు ఉన్నావేమో. బహుశా నువ్వేం చేసినా దేవుడు ఏమనట్లేదు కదా, నువ్వు ఎన్ని ఆశాలు వేస్తున్నా దేవుడు ఏం మాట్లాడట్లేదు కదా, క్షమిస్తున్నాడు కదా. చర్చకు వస్తున్నావు ఏడుస్తున్నావు, క్షమిస్తున్నాడు. చర్చకు వస్తున్నావు ఏడుస్తున్నావు, దైవజనుడు చేతులు పెడుతున్నాడు, దోషం పోయింది అంటున్నాడు. పొద్దుగోకు నేను క్షమించడమే. కానీ నువ్వేం నేర్చుకోవట్లా, నీతిని మాత్రం, సత్యాన్ని మాత్రం నువ్వు నేర్చుకోవట్లా. దేవుడు నిన్ను దుష్టుడు అన్నాడు. దుష్టులు అంట వాళ్ళు. ఆయన దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం ఆయన రక్తాన్ని, ఆయన ప్రాణాన్ని పాపుల కొరకు ధారపోసాడు, దయ చూపించాడు. వేషధారుల కొరకు, వ్యభిచారుల కొరకు, అక్రమమైన వారి కొరకు, భయంకరమైన పాపములో ఉన్న వారి కొరకు దేవుడు దయను, ప్రేమను చూపిస్తే వీళ్ళు నీతిని నేర్చుకోవట్లేదంట. మరి అది ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ఆలోచించండి మీరే. మిమ్మల్ని ఎంత క్షమిస్తున్నాడు, ఇంత ప్రేమిస్తున్నాడు. పొద్దుగూగులు మీరు ఏది చేసినా, మీరు మిస్టేక్ చేసినా,
మీరు పొరపడ్డానన్నా అది చేసింది మీకు రోజు క్షమిస్తూనే ఉన్నాడు. నీకన్నా కొంచెం ఉండాలిగా. ఎక్కడేసిన గొంగలు అక్కడే, ఎక్కడేసిన గొంగలు అక్కడే. ఆయన క్షమిస్తున్నాడు కదా, ఆయన క్షమిస్తున్నాడు కదా అని నువ్వు ఒక్క వీక్నెస్, దేవుని వీక్నెస్ పట్టుకొని దుష్టుల గుంపులోకి వెళ్ళిపోతున్నావు. ఎంత ఈజీగా వెళ్ళిపోతున్నావు. ఒకసారి నువ్వు ఆలోచించవలసింది ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రియదవచనము, ఒరే దుష్టుడా, నీ మీద దయ చూపించిన నీతిని నేర్చుకోలేని దుష్టులారా, దుష్ట సాంగత్యమా, దయ చూపిస్తున్న దేవుణ్ణి నేను కాదా? మాటి మాటికి క్షమించేవాడిని నేను కాదా? నీతిని నేర్చుకోవట్లేదు ఎందుకని? నా దగ్గరకు వచ్చి నన్ను అడగట్లేదు ఎందుకని? ఎందుకు మీరు నేర్చుకోవట్లేదు? ఎందుకు మీరు ఇంట్రెస్ట్ పెట్టట్లేదు? ఎందుకు మీరు మైండ్ని పెట్టట్లేదు అని అంటున్నాడు దేవుడు. అర్థమవుతుంది అన్నవారు దేవుడికి స్తోత్రం. అర్థమైందా? దుష్టులకు దయ చూపినను వారి నీతిని, ఇది అర్థమైందా? ఇంకో మాట చెప్పాలి మీకు. నీ తీర్పులు లోకం మీదకి రాగా, నీ తీర్పులు లోకం మీదకి రాగా లోక నివాసులు ఏం నేర్చుకుంటున్నారట? ఏం నేర్చుకుంటున్నారట? వినండి వినండి. ఫస్ట్ పాయింట్ నేను మీకు చెప్పాను. మొదటి పాయింట్ నేను మీకు చెప్పాను ఏమని? ఆయన వద్దకు వెళ్ళి మనం నేర్చుకుంటే ఆత్మీయంగా మన అభివృద్ధి డెవలప్ అవుతుంది. దేవుని వద్ద మనం నేర్చుకుంటే ఓటమి అనేది మన జీవితంలో, ఫెయిల్యూర్ అనేది మన జీవితంలో మనం చూడం. అది నేను మొట్టమొదటి పాయింట్ నేను చెప్పాను. రెండవ దగ్గరకు వచ్చేటప్పటికి నేను చెప్తున్నాను, లోకం మీదకి తీర్పులు వస్తున్నాయంట. తీర్పులు వచ్చినాయట. కంప్లీట్ చేయండి వాక్యం, కంప్లీట్ చేయండి వాక్యం. చదవండి వాక్యం, చదవండి. నీ తీర్పు లోకం మీదకి రాగా లోక నివాసులు ఏం నేర్చుకుంటున్నారు? ఇది రెండో మాట మీరు వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని తీర్పులు లోకం మీదకి రాగా దేవుని ప్రజలు ఏం నేర్చుకుంటున్నారట? నీతిని నేర్చుకుంటున్నారట. ఫస్ట్ దేవుడు నీకు నేర్పిస్తున్న దగ్గర నువ్వు ఆగిపో. రెండవది ఎలా నేర్పిస్తాడంటే, నీ మీదకి భయంకరమైన కరువు నీ మీదకి తెచ్చి నేర్పిస్తాడంట నీతి. నీ కుటుంబంలో ఆర్థిక పీడితం ఉందే, దాని ద్వారా నేర్చుకుంటావు నీతి. కరోనా వచ్చింది 2019, 2020. దేశమంతా ధనాగారాలు ఖాళీ అయిపోయినాయి. వినండి, దేవుని తీర్పులు అప్పుడప్పుడు మన కుటుంబాల్లో కళ్ళకి కట్టినట్టుగా జరుగుతూ ఉంటాయి. ఆస్తి నష్టం వస్తుంది, ప్రాణ నష్టమే జరిగింది, పరువు నష్టం వస్తుంది. ఎందుకు వస్తాయో తెలుసవన్నీ? నీతిని నేర్చుకుంటామని నీవు. హలో, ఇంకా భయంకరమైతే ఇటువంటి సిచ్యువేషన్లోకి దేవుడిని రాకముందే దేవుని వద్ద పాదాల వద్దకు వచ్చి నేర్చుకోవడానికి నువ్వు ప్రయత్నించి, నువ్వు ఇంకా నేర్చుకోకుండా దుష్టుడిలాగా ఉండి పొద్దుగూకు నిన్ను ఆయన ప్రేమిస్తా, క్షమిస్తా, నీకు బిరుదులు ఇచ్చుకుంటా, నువ్వు పరిచర్యలు చేసుకుంటూ ఇట్టాగే ఉన్నావు అనుకో, ఏదో ఒక భయంకరమైన నష్టం మన కొంపలో జరిగింది. దాని ద్వారా వణుక్కుంటా వచ్చి ఆయన పాదాల దగ్గర పడటం కంటే ఫస్ట్ నేర్పించే నేర్పరితనమే నేర్చుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. దావీదు నేర్చుకున్నాడు కదండి, అలా నేర్చుకోమని చెప్తున్నా. మరియ నేర్చుకుంది కదండి, అలా నేర్చుకోమని చెప్తున్నాను. అలా నేర్చుకోకపోతే దేశం మీదకి, ప్రపంచం మీదకి దేవుడు భయంకరమైన పాపం పెరిగిపోయిందని ఉగ్రత ఆపుకోలేక, కోపం దిగమింగుకోలేక కరోనా రూపంలో తెచ్చాడు, జలక్కిచ్చాడంతే. మొత్తం అంతా దేశపు ధనాగారం అంతా ఖాళీ అయిపోయింది. మనం చూసాం. ఎంతో మంది ప్రాణ నష్టాలు జరిగినాయి మనం చూసాం. దానివల్ల దేశం ఎంతో నీతిని నేర్చుకుంది. నీ ఇంటి మీదకు వస్తున్న ఉపద్రవాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? నీకు నేర్పించడానికి నీతిని.
నువ్వు తెచ్చుకున్నావు అలాగా. సమృద్ధిగా నీ కొంపలో రూపాయి ఉండేది, ఇప్పుడు లేదు. నేర్చుకో నీతి. ఇప్పుడు కన్నా నేర్చుకో. మరి ఇప్పుడు కన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని భక్తి చేయి. అనారోగ్య సమస్యలు ఇప్పుడు కన్నా నేర్చుకో నీతిని. తీర్పులు లోకం మీదకి రాగా లోక నివాసులు ఆయన నీతిని నేర్చుకుంటారన్నట్లుగా బైబిల్ చదివిస్తున్నట్లుగా కొంతమందికి ఏదో ఒకటి ఒంటి మీదకో కొంప మీదకో వస్తే కానీ వాళ్ళు నేర్చుకోవాలంట నీతిని. ఇది నిజమా అబద్ధమో మరి అది మీకే తెలియాలి. నిజమా కాదా అబద్ధం అంటారా దాన్ని? కొంతమంది మూర్ఖులకి వాళ్ళ మీదకి వచ్చి ఏదో కష్టం వస్తే కానీ నేర్చుకోరంట వాళ్ళ నీతిని. యేసుప్రభు అప్పుడు గుర్తుకు రాడట. అప్పుడు వస్తుందట సత్యం ఏంటో, అప్పుడు వస్తుందట ఉపదేశం ఏంటో, అప్పుడు ఉంటుందంట వాళ్ళకి. ప్రభు నేను నిజంగా వాక్యం చేస్తానయ్యా, నేను నిజంగా ఉంటానయ్యా, నేను నిజంగా సేవిస్తానయ్యా, నేను నిజంగా ఆరాధించేస్తానయ్యా, ఇప్పుడు దాకా దొంగ భక్తి చేశానయ్యా, ఈ ఉపద్రవం తీసేయ్యా, ఈ కష్టం అప్పుడు ఉంటుందంట వాళ్ళకి. మరి నీకు వచ్చిందో రాలేదో నాకైతే తెలియదు, కానీ దయచేసి అటువంటి భయంకరమైనటువంటి ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలు, పరువు నష్టాలు నీ కుటుంబం మీదకు వచ్చి నీకు నీతిని నేర్పించకముందే దావీదులాగా యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి కూర్చుండిపోమని రాత్రి దేవుడిని పిలుస్తున్నాడు. మరి ఇలాగ ఆయన పాదాల దగ్గరికి వచ్చి కూర్చోమని దేవుడిని పిలుస్తున్నాడు. ఆయన పాదాల దగ్గరికి రండి. యేసయ్య పాదాలు ఎదురు చూస్తున్నాయి నీ కొరకు. ప్రార్థన నేర్చుకో ఆయన దగ్గరకు వచ్చి. హెచ్చరికలు చెప్తాడు, హెచ్చరికలకు లోబడు. గద్దింపుడు చెప్తాడు, గద్దింపుడుకు లోబడు. పరిశుద్ధత నేర్పిస్తాడు, పరిశుద్ధత నేర్చుకో. సిగ్గుసేటండి. వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది మందిరానికి, వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది, వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. నువ్వు దేవుని నమ్ముకొని 10, 20, 30, 40, 50 సంవత్సరాలు అవుతుందండి దేవుని నమ్ముకొని. సిగ్గుచేటండి. ఇంకా ప్రార్థన కూడా రావట్లేదంటే నీకు. ఇంకా పరిశుద్ధత లెవెల్స్ ఏంటో తెలుసుకోలేదు. సిగ్గుచేటండి. కొంతమంది పుట్టుకుని ఉన్నారు క్రైస్తవులు. ఏం విరగబెట్టారు మరి నాకైతే తెలియదు. ఒక ఆయన నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవడానికి ఫోన్ చేశాడు. ఆయన గొప్పలు ఎలా ఉన్నాయో చూడు. మేము పుట్టుక నుండి క్రైస్తవులం అండి. మరి ఎన్నో ఇయర్ చెప్పారు, 1900 ఇయర్ చెప్పాడు ఆయన. అప్పటి నుంచి మరి ఇతను గొప్ప. అది ప్రార్థన చేశాను నేను. ప్రార్థన చేసిన తర్వాత ఆయన చెప్పుకున్నాడు, మేము పుట్టుక నుండి యేసు ప్రభులోనే ఉన్నాం, మేమందరూ పుట్టుక నుండి నిండు క్రైస్తవులు అంట వాళ్ళు. నిండు క్రైస్తవులు అంట, క్రైస్తవులు అంట, పుట్టగానే క్రైస్తవులు అంట వాళ్ళు. ఏముందయ్యా నీ దగ్గర భక్తి అంటే? ఆయన దగ్గర ఏమీ లేదు అక్కడ భక్తి. ఏం నేర్చుకోలేదు. లాజర్లాగా పేరుంది, పుట్టుక నుంచి క్రైస్తవులు అని పేరు చెప్తున్నాడు ఆయన. నాకు ఈ సర్టిఫికేట్ ఉంటుందని చూపించుకున్నాడు. చిరిగిపోతుంది, ఊడిపోతుంది. గుర్తుపెట్టుకో. పేరు సంపాదించడం కాదు ఆత్మీయ జీవితం, క్రైస్తవ్యం అంటే. పరిచర్య ధర్మం ఒక్కటి తెలిసి చేస్తే కుదరదు, అది కాదు. నేర్చుకోవటం ఆత్మీయ స్థితి. క్రైస్తవత్వం అంటే నేర్చుకునే గుణం వాళ్ళ ఉండాలి. ప్రభు ఏది నేర్పిస్తే నేర్చుకోవాలి. ఇప్పుడు చాలామంది జీవితంలో దేవుడు ఆర్థికాన్ని తెచ్చి నేర్పిస్తున్నాడేమో. నేర్చుకోండి అమ్మా ఇప్పటికైనా నీతిని. ఆర్థిక సమస్యలు, ఆర్థిక శోభను నీకు పెట్టి దేవుడు నేర్పిస్తున్నాడు ఆయన నీతిని. నిన్ను నాశనం చేయడానికి కాదు, ఆయన నీతి నువ్వు తెలుసుకుంటావు, ఆయన సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావు, ఆయన పాదాల దగ్గరకు వస్తావని నీకు నేర్పించడానికి ఆర్థిక పీడితాన్ని నా ప్రభు నీకు పెట్టారు. నువ్వు వినట్లేదు, మరి ఏం చేస్తాడు ఆయన? ఏం చేయమంటావు చెప్పు? నువ్వు వినట్లేదు, అందుకే ఆర్థిక సమస్యలను పెట్టాడు నీకు. నువ్వు వినట్లేదు, అందుకే పరువు నష్టాన్ని తీసుకొచ్చాను నీకు. నువ్వు వినట్లేదు, అందుకే నీకు అనారోగ్య నష్టాన్ని తీసుకొచ్చాడు నీకు. నువ్వు వినట్లేదుగా మరి. దయచేసి అమ్మలు, మీరు ఒకవేళ ఆరోగ్య నష్టంలో ఉన్నా, ఆర్థిక నష్టంలో ఉన్నా, పరువు నష్టంలో ఉన్నా, ఒకవేళ దేవుడు ఈ తీర్పు ద్వారా నీకు నేర్పిస్తున్నాడు అన్న సత్యాన్ని రాత్రి మీరు తెలుసుకోవాల్సిన ప్రభు పేట మనవి చేస్తున్నాడు. దేవుడు నీకు నేర్పిస్తున్నాడు సత్యమును వెంబడించమని, పాదములు వద్దకు రమ్మని, ఆయన నీతిని నువ్వు నమ్మమని, ఆయన నీతిని నువ్వు తెలుసుకున్నామని, ఆయన ఏంటో నువ్వు అర్థం చేసుకోమని దేవుడు
ఈ రెండవ పాయింట్గా నీ దగ్గర తీసుకొస్తున్నాడు దేవుడు. అటువంటి వారు కూడా ఉన్నారు మన సంఘంలో. చాలా నష్టపోతున్నారు చాలామంది, చాలా నష్టపోతున్నారు. డబ్బేంటి, పరువేంటి, ఆరోగ్యం ఏంటి నేర్పిస్తున్నాడు. ఏంటి చర్చకు వచ్చిన తర్వాత నాకేంటి ఆరోగ్యం బాగుండట్లేదు, మరి వెళ్ళు ఏసీ వేసి కూర్చోబెడతాడు ఆయన. అయితే నిన్ను గుండ్రైలాగా పప్పులన్నీ పెడతాడు, దినుసులు, గంధపు చెక్కలు, లవంగాలు ఇవన్నీ పెట్టేసి నీకు మంచి మంచి ఫుడ్లు పెట్టి నిన్ను బాయిలర్ కోడ్ లాగా ఉంటే అక్కడేమవుతాయి రోగాలు. చర్చకు వచ్చినాకే వస్తుందంట ఒక ఆమెకు రోగం. ఏంటండి వేరే చర్చికి దగ్గర నుంచి ఇక్కడ చర్చికి మారాను, ఎప్పటి నుంచి పట్టుకుంది నాకు దరిద్రం. నీతిని తెలుసుకో. ఇంకెంతకాలం ఈ చర్చకు వచ్చినాక ఇట్లా జరుగుతుంది, ఈ బోధన విన్నాక ఇట్లా జరుగుతుంది, ఇక్కడికి వచ్చినాకే నాకు ఇట్లా తగలడింది అంటాం కాదు. దేవుడు నీకు ఏదో నీతిని నేర్పిస్తున్నాడు. చాలామంది నోట్లో నేను విన్నాను. ఇంకెంతసేపు సుఖభోగాల లైఫ్. దేవుడు త్వరగా రాబోతున్నాడు కూడా. దేవుడు వచ్చేస్తున్నాడు. నేను చెప్పే బోధ అది. దేవుడు వచ్చేస్తున్నాడు, త్వరగా రాబోతున్నాడు కాదు, వచ్చేస్తున్నాడు. అమ్మా గుమ్మంలోనే ఉన్నాడు, ఒక్కడిగే నీ ఇంట్లోకి ఒక్కడిగే రాకడ వచ్చేస్తుంది. దేవుడు వచ్చేస్తున్నాడు. అందువే దేవుడు మార్గం అనుకున్నాడు. అందుకే నువ్వు త్వరగా ఆయన నీతిని తెలుసుకోవాలని నీ మీదకు నష్టాలు తీసుకొస్తున్నాడు. ఈ రాత్రి నేను మారు మనసు పొందు. ఈ రాత్రి అయినా నేర్పించేవాడి వద్దకు రా, ఆయన వద్దకు వచ్చి నేర్చుకో. ఏం నేర్చుకుంటావో నేర్చుకో. మరియలాగా నీ ఆత్మీయ, ఆర్థిక, భౌగోళిక, ఆధ్యాత్మిక జీవితాలు అభివృద్ధిలోనికి రాబోతున్న యేసు నామములో ఈ వాక్యాన్ని దేవుడు దీవించి మీ వినికిడిని ఆశీర్వదించి ఫలింప చేయగాక. ఆమేన్.